నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే 9 న్యూస్ ఈ వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బస్టాండ్లో శ్రీ శక్తి ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. కార్యక్రమంలో పాల్గొన్న ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటి నిర్వహిస్తూ వస్తున్నామని, దానిలో భాగంగా నేడు స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. మహిళలు ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం చేయొచ్చు అని తెలిపారు. కాబట్టి ప్రతి మహిళ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని బస్ ఎక్కాలి అని, జిరాక్స్ ఉంటే కండక్టర్ బస్సు ఎక్కించుకోరు అని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఒరిజినల్ ఆధార్ కార్డుతో బస్సు ఎక్కి ప్రయాణించాలి అని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారని, చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలనలో చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, కూటమి ప్రభుత్వం మన అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. 46 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ల్యాండ్ సర్వే చేసి పనులు త్వరలోనే ప్రారంభిస్తారని తెలిపారు. రెడ్డి గారు కొంచెం వెనక్కండి. చంద్రలేఖ శ్రీ శక్తి బస్సు లాంచింగ్ చేస్తున్నాం. ఇవాళ అందరు మహిళలకి ఫ్రీ బస్సు. ఈ బస్సు సౌకర్యం అందరు మహిళలందరూ కూడా వాడుకోవాలి. ఇది ఎందుకంటే వాళ్ళ ఆకాంక్షని ఇవాళ రియాలిటీగా అయిపోయింది. ఇవాళ ఈ బస్సు సౌకర్యం, మీరు బస్సు ఎక్కాలంటే ఒరిజినల్ ఐడి కార్డులు ఉండాలి. మీ ఐడి కార్డులు ఏదైనా కానీ అంటే ఆధార్ కార్డో ఓటర్ కార్డో ఎలాంటిదైనా కానీ ఒరిజినల్ ఐడి కార్డు ఉండాలి. జెరాక్స్ అందుకుంటే కండక్టర్ మిమ్మల్ని పోనీయరు ముందుకి. మళ్ళీ మీరు అందరూ కండక్టర్తో మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు. అవన్నీ కాకుండా మీరు అందరు కూడా ఐడి కార్డ్స్ తీసుకొని బస్ ఎక్కి ఈ సౌకర్యం అందరు కూడా వాడుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అన్ని సూపర్ 6లు ఇవాళ అన్ని సూపర్ 6లు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఇవాళే మీరు చూస్తే అన్ని సూపర్ 6లలో మన 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన రైతులకు కూడా ఆల్మోస్ట్ 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సూపర్ 6లకు సంబంధించి మనం ఏమేమి హామీలు చెప్పామో అన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కటి పోయినసారి ఇప్పుడు ఉండే అపోజిషన్ గవర్నమెంట్ అన్ని హామీలన్నీ కూడా మేము క్లియర్ చేస్తుంటే వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్న కార్యక్రమాలు రెండు కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వెళ్తున్నారు. మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ ఇస్తున్నామని కూడా మీ అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా సూపర్ 6లో పథకాల్లో పథకాన్ని ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. స్త్రీశక్తి అనే పథకాన్ని ఉచితంగా స్త్రీలందరూ కూడా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ జిల్లా వ్యాప్తంగా వీరు ప్రయాణించడానికి ఉచితంగా ఇస్తానటువంటి హామీని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణించేటువంటి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం.
ఆ పోలవరం నియోజకవర్గం తరఫున సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 6 పథకాల్లో అన్నిటిని కూడా అమలు చేసేటువంటి ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఈరోజు ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అక్కడి నుంచే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ అందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించారు. దానికి దీటుగా సూపర్ 6లో ఉన్నటువంటి ప్రతి పథకాన్ని అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం, అలాగే ప్రభుత్వాలే ఈరోజు ప్రతి గ్రామంలో డెవలప్మెంట్ చేసే విధంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పథకాన్ని స్త్రీలందరూ కూడా సద్వినియోగం చేసుకొని చక్కగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చోటకి వెళ్ళే విధంగా ఈరోజు ఈ పథకం ఉచితంగా బస్సు ప్రయాణం మీ అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.